కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కమినిలంక వద్ద గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. శుభకార్యానికి వెళ్లిన 11 మంది యువకులు స్నానం కోసం గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో 8 మంది గల్లంతు కాగా 3 సురక్షితంగా బయటకు వచ్చారు. రెడ్డిక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, స్నానానికని మొత్తం 7 గోదావరి నదిలో దిగారు. వాళ్ళంతా కూడా గల్లంతయ్యారు. 3 మాత్రం సురక్షితంగా బయటకు వచ్చారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? చూస్తున్నట్లయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే కెమిడిలంక సమీపంలో గోదావరి స్నానానికి దిగిన యువకుల్లో అయితే 8 మంది గల్లంతయ్యారు. అయితే కే గంగవరం మండలం ఏదైతే శివర్లంక గ్రామానికి ఒక శుభకార్యానికి కాకినాడ నుంచి, రామచంద్రపురం నుంచి, అలాగే మండపేట గ్రామం నుంచి కూడా వచ్చిన వీరందరూ కూడా బంధువులు. వీరందరూ కూడా కలిసి ఒక్కసారిగా ఏదైతే గోదావరి స్నానానికి వెళ్దామని చెప్పి గోదావరిలో స్నానం చేద్దామని చెప్పి సరదాగా వెళ్లారు. అయితే ఒకరు మునిగిపోతుంటే కాపాడడానికి వెళ్లి వరుసగా చూసుకుంటే కాకినాడకి చెందిన 4 క్రాంతి, అలాగే పాల్, అలాగే సాయి, సతీష్ వీరందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతుండగా వారిని కాపాడే ప్రయత్నంలోనే అలాగే రాజేష్ కావచ్చు, రోహిత్ కావచ్చు, వీరందరూ కూడా మహేష్ కావచ్చు, వీరి 3 కూడా వారిని కాపాడే ప్రయత్నం చేసి వీలోగా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కళ్ళ ముందు చూస్తుండగానే 11 మందిలో 8 మంది గల్లంతవడం. సో వీరందరూ ఏం చేశారంటే మిగిలిన వారు క్షేమంగా బయటకు వచ్చిన వారు పోలీసులకి, అదేవిధంగా కుటుంబ సభ్యులకి చెప్పడంతో పూర్తిగా అయితే పోలీసులు ఎప్పటికే వచ్చి అక్కడ గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే లోతైన ప్రదేశం కావడంతో అక్కడ లోపల ఏదైనా ఊబిలో ఉందా, లేదంటే వాటర్ ఫోర్స్ వల్ల వెళ్ళిపోయారా అనే దాన్ని బట్టి అప్పటికే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే గజయితకాలను పెట్టి గజయితకాలతో పాటు పోలీసులు కూడా పూర్తి స్థాయి గాలింపు చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే కుటుంబం మొత్తం కూడా ఈ శుభకార్యం జరుపుకున్న కుటుంబంతో పాటు ఎవరైతే వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇప్పుడు పూర్తి స్థాయి శోకసందర్భంలో మునిగిపోయారని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరందరూ కూడా చిన్న ఏజ్ 18, 20, 13, 15 ఈ ఏజ్ వాళ్ళు కావడంతో కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. రేఖ, శివశంకర్, అయితే ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా నైరుతి రుతుపవనాలు అయితే విస్తరించి ఉన్నాయి. భారీగా వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రతిసారి అలర్ట్ జారీ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరంతా కూడా అక్కడికి వెళ్ళడానికి గల రీజన్స్ ఏంటి? అంటే భద్రతా చర్యలు కానీ, లేదంటే గోదావరి దగ్గర ఎవరైనా సెక్యూరిటీ గార్డ్స్ గిట్లా ఎవరైనా అరేంజ్ చేసే అవకాశాలు ఏమైనా ఉంటాయా ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా? ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఇదే కాదు, ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా జవరేశ్వరం వద్ద ఏదైతే బ్యారేజ్ ఉంటుందో ఆ బ్యారేజీకి సంబంధించి అక్కడ కూడా 2-3 యువకులు చనిపోవడం, అలాగే గోదావరి ఇటు పక్కన కొవ్వూరు గోదావరిలో కూడా 5 గల్లంతవడం, ఇలాగ ప్రతిసారి గోదావరి వద్ద యువకులు గల్లంతవడం, సరదాగా స్నానానికి దిగిన వారు ఏదైతే విగత జీవులుగా బయటపడడంతో అయితే పూర్తి స్థాయిలో గోదావరి గట్టుకు సంబంధించి ఒక పిస్టడింగ్ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా యువకులు ఇలా ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉంటారు. కుటుంబ సభ్యులు, ఎంతో మంది కుటుంబ సభ్యులు చేతికి అందం వచ్చారనుకో కొడుకుల్ని పోగొట్టుకుని శోకసంద్రంలో మునిగిపోతున్నారు. వీటన్నిటిని నివారించాలంటే ఖచ్చితంగా ఒక పికెటింగ్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ కలెక్టర్స్, జిల్లా ఎస్పీలు కూడా దీనిపై ఫోకస్ పెట్టాలంటే కూడా కొంతమంది కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. లేక శివశంకర్, అయితే అందరూ కూడా ఒకేసారి లోపలికి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయా, లేదంటే ఒకరిని కాపాడడానికి మరొకరు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి ఈ మధ్య కాలంలో? ఆ విధంగా ఏదైనా జరిగిందా? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఒకరు మునిగిపోతాం గమనించిన ఒకరు వారిని కాపాడేందుకు వారు చేయబట్టుకోవడానికి వెళ్ళి మీరు మునిగిపోతున్నారని ఒకరు, అలాగే 1 by 1 చైన్ సిస్టమ్ లాగా 8 మంది వరకు కూడా అలాగే ఒకరిని కాపాడడానికి ఒకరు ఒక్కసారిగా దిగడంతో అక్కడి నుంచి ఫోర్స్ ఎక్కువ ఉందో, లేకపోతే అక్కడ సాధారణంగా గోదావరి పాయల కింద ఏర్పడుతుంది, ఎండాకాలంలో పాయల కింద ఏర్పడడంతో సో ఆ ఫోర్స్ కి కొంత ఏదైతే ఊబిలా ఏర్పడుతుంది, ఆ ఊబిలో పడినప్పుడు ఏమవుతుందంటే మనం బ్యాలెన్స్ కోల్పోతాం. బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు ఆ చిన్న సందులు ఉంటాయి, అంటే చిన్న పాయ అంటారు, గోదావరి పాయల నుంచి ఎక్కువగా ఫోర్స్ వస్తూ ఉంటుంది. ఆ ఫోర్స్ కి ఆ కొట్టుకుని పెద్ద గోదావరిలో కలిసిపోతూ ఉంటారు. మనం విజువల్స్ తో కూడా గమనించవచ్చు. అక్కడ ఎదర ఒక ఊబిని వాళ్ళ ఊబిలోకి వెళ్తే ఆ ఫోర్స్ కి ఏమవుతుందంటే ముందుకు వెళ్ళిపోతారు. ఆ ముందుకు వెళ్ళిపోయిన సమయంలో ఏమవుతుందంటే వారు గోదావరి మధ్యలోకి వెళ్ళి పూర్తిగా కాళ్ళు అందరి పరిస్థితి. ఎందుకంటే గోదావరి సుమారుగా 30 నుంచి 40 అడుగుల లోతు ఖచ్చితంగా ఈ గోదావరి తీర ప్రాంతం అంతా కూడా ఉంటుంది. మధ్యలోకి వెళ్తే 80 అడుగుల లోతు కూడా ఉంటుంది. కాబట్టి ఈ అఖండ గోదావరిలో చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మునిగిపోయే అవకాశాలు తప్ప మళ్ళీ వారు తిరిగి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపించదు. ఎందుకంటే వారికి ఎవరికి కూడా ఈత వచ్చిన వారు ఎవరు కూడా అందులో లేరు. కాబట్టి ఖచ్చితంగా ఎవరు కూడా ఎవరిని కాపాడలేకపోయారు. ఒకరినొకరు చేతులు పట్టుకుని లాగే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో 8 మంది కూడా గల్లంతయ్యి వారి కుటుంబాలంతా కూడా శోకసంద్రంలో మునిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.